సరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్కి సంబంధించి ఆయన బేసిక్గానే ఆయన రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించి అయితే సిబిఐ కోర్టులో దానికి సంబంధించి కూడా పిటిషన్ వేశారు ఇవ్వాలని చెప్పేసి. కానీ కొంతమంది ఆయన పారిపోతున్నాడు అది ఇది అని చెప్పేసి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే మనం ఇప్పుడు అనాదిగా చూస్తూ వస్తున్నాం కొంతమంది చేసేటువంటి కామెంట్స్ వీటన్నిటిని. సో బెయిల్ రాకపోవడాన్ని దీన్ని కంపేర్ చేస్తూ చూసేటువంటి సిచ్యువేషన్ ఏంటి? మొట్టమొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళతారు, వస్తారు. సహజంగానే వెళ్తారు, సహజంగానే వస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఎందుకు కోర్టులో పిటిషన్ వేశారు? అది రూల్. ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకుంటే మన కోర్టు యొక్క అనుమతి తీసుకెళ్ళాలి. అది ఫార్మాలిటీస్. ఆయన వేస్తాడు, వస్తాడు. ఖచ్చితంగా పర్మిషన్ కోర్టు ఇస్తుంది. వై? బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అనేక సార్లు కోర్టు అనుమతితోనే వెళ్ళాడు విదేశీ పర్యటన. తూచా తప్పకుండా కోర్టు నిబంధనలు కోర్టు ఎప్పుడు ఏం చూస్తుంది? ట్రాక్ రికార్డు చూస్తుంది. ఈ మీడియాలో వచ్చినటువంటి గోల, వాళ్ళు చేసే గోలను చూడదు కోర్టు ఏం చేస్తుంది? ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటి? మన అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్ళి వచ్చిన సందర్భాలు ఏదైతే గతంలో చేశాడో, గత 10 ఏళ్లలో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంది? చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏ పద్ధతిలో ఇచ్చారో, ఎక్కడి వరకు వెళ్ళారో ఆ టైంలో బట్టి టెన్షన్గా వచ్చాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విదేశీ పర్యటనకు వెళ్ళే విషయంలో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి అనుమతుల్ని దుర్వినియోగం చేయలేదు. చాలా పద్ధతిగా వ్యవహరించాడు. దుర్వినియోగం చేయనప్పుడు, మాల్ ప్రాక్టీస్ పాలినప్పుడు ఆ ముద్దాయిల పట్ల పాజిటివ్గానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటును దుర్వినియోగం చేసుకోలేదు విదేశీ పర్యటనకు సంబంధించి. కాబట్టి విదేశీ పర్యటనలకి గతంలో దుర్వినియోగం చేసుకోలేదు కాబట్టి చాలా హుందాగానే కోర్టులు ఇస్తాయి. ఆయన హుందాగా వెళ్తాడు. ఎంత సహజంగా వెళ్తాడో అంత సహజంగా వస్తాడు. వెళ్ళి వచ్చే లోపల ఇది ఒక సినిమా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా ఇదే గోల. విదేశాలకు వెళ్ళిపోతాడు. విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతాడు? విదేశాలకి ఏం పని ఉంది? ఇది 40% ఓట్లు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఆయన వెనకాల ఉంటే వీళ్ళు వదిలేసాను వెళ్ళిపోతాడా? ఇంతమందికి ప్రతినిధి ఆయన, ఇంతమంది ఆశలకు రిప్రజెంటేటివ్. ఎందుకు వెళ్తాడు? అంటే ఈ 12 రోజులు ఒక ఆనందం. ఇప్పుడు వెళ్ళాడు, కోర్టు ఈదు ఇచ్చేసినాడు, పోయినాడు. ఆ 10 రోజులు ఉంటే ఆ 10 రోజులు ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ గోల. మళ్ళీ వచ్చేసినాడు అనుకోండి, కోర్టు భయపడి వచ్చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట రాళ్ళేయడం వాళ్ళకి ఒక సరదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళతారు, వస్తారు. ఇది సహజం. వాళ్ళ సరదా ఈ 10 రోజులు ఉంటుంది. దాన్ని మనం చూసి ఆనందించడం తప్ప చేయగలిగేదేం లేదు.